నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని అతి త్వరలో మనం ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ చేయాలని చెప్తే ఇమీడియట్గా ఆయన కూడా హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆల్రెడీ సెక్రటరీ లెవెల్లో దీని మీద చర్చలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇమీడియట్గా డిపిఆర్లు అన్నీ కూడా ఫైనలైజ్ చేసుకొని ప్రాజెక్టును కూడా గ్రౌండ్ చేసి ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక విజయం అయితే మరొక చారిత్రాత్మకమైనటువంటి విజయం మన జిల్లాకి సంబంధించి రైల్వేస్లో మీ అందరికీ కూడా తెలుసు. నేను పార్లమెంట్ సభ్యుడు అయిన దగ్గర నుంచి పార్లమెంట్లో అంశం ఏదైనా ఎక్కువసార్లు నేను ప్రస్తావించానంటే అది మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోన్ గురించి. మీరు ఇప్పుడు కూడా రికార్డ్స్ తీయండి. పార్లమెంట్లో 2014లో మొట్టమొదటిసారి నేను అడుగు పెట్టిన తర్వాత నేను మాట్లాడినటువంటి మొట్టమొదటి స్పీచ్ కూడా పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ మీద 2014లో ప్రవేశపెట్టిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ తరఫున రిప్రజెంట్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఒక రైల్వే జోన్ని మీరు ఇవ్వాలి, ఆ రైల్వే జోన్ని ప్రకటించండి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఒక ప్రయత్నం అనుకోవచ్చు, పోరాటం అనుకోవచ్చు, కొనసాగిస్తూనే ఉన్నాను. అందులో సక్సెస్ సాధించాం. రైల్వే జోన్ని అనౌన్స్ చేయించుకున్నాం. అయితే రైల్వే జోన్ అనౌన్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది. వాల్టేర్ డివిజన్ తీసేస్తారన్నటువంటి మాట వచ్చింది. మళ్ళీ కేంద్ర మంత్రి అయిన తర్వాత మళ్ళీ చర్చించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వాల్టేర్ డివిజన్ని మనం కాపాడుకోవాలి, అది మన రైల్వే జోన్కి ఒక అస్తిత్వం లాంటిదని చెప్పి మళ్ళీ దాని గురించి చర్చిస్తే వాల్టేర్ డివిజన్ కాస్త పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా ప్రకటించి అది కూడా మనం సేవ్ చేసుకున్నాం. అయితే అందులో ఇంకొకటి ఉండింది. నేను ఎప్పుడు కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడినా శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్య కింద పలాస నుంచి ఇచ్చాపురం వరకు మనకి 7 స్టేషన్లు ఉన్నాయి. ఆ 7 స్టేషన్లు కూడా ఇటు వాల్టేర్ డివిజన్ కాకుండా అటు ఖుర్దా రోడ్ డివిజన్లో ఉన్నాయి. అది ఖుర్దా రోడ్ డివిజన్లో ఉండడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం కానీ ప్రయాణికులు కానీ ఎప్పటికప్పుడు నాకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేవారు. మళ్ళీ మేము ఏ సమస్య వచ్చినా ఖుర్దా రోడ్డు వెళ్లాల్సి వస్తుంది. మన సమస్యలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నవి విశాఖపట్నం వెళ్ళి కొంతవరకు వాళ్ళు సెటిల్ చేసుకోగలుగుతున్నారు. మేము అక్కడికి వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడాలన్నా అవన్నీ చేయాలన్నా మాకు కొంత ప్రాబ్లం ఉంటుంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కల్పించండి అని అంటే అప్పుడులో అంత కాన్ఫిడెన్స్ నాకు లేకపోయినా సరే, ఎందుకనంటే అది సాధారణంగా జరిగే పని కాదు. బౌండరీస్ని మార్చి మళ్ళీ బౌండరీస్ని రీసెటిల్ చేసి ఇలా స్టేషన్లు అటు ఇటు చేయడం ఎప్పటికీ కానీ జరగనటువంటి పనులు అవి. అలాంటిది కానీ అయినా నేను ప్రయత్నం చేశాను. ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈ 7 స్టేషన్లు కూడా కలపాలని ఎంతమంది రైల్వే మంత్రులు అక్కడ సెంటర్లో మారినా ప్రతి ఒక్కరికి కూడా నేను వెళ్ళి లేఖ రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మా దీంట్లో ఉందండి, రైల్వే జోన్ ప్రకటించింది ఆంధ్ర కోసం ప్రకటించారు, 7 స్టేషన్లు మాత్రం దయచేసి అటు వదిలేకుండా ఇందులో కలపండి అని అది నిరంతరం కొనసాగిస్తే అది కూడా మొన్ననే మార్చి నెలలో దాన్ని కూడా అప్రూవల్ వచ్చి ఆ 7 స్టేషన్లు కూడా ఇటు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏదైతే కొత్తగా రైల్వే జోన్ ఆంధ్ర కోసం ప్రకటించారో అందులో కలుపుతూ ఆ 7 స్టేషన్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోసం మనం అడిగినటువంటి రిక్వెస్ట్ కోసం ఆ 7 స్టేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఒక డెసిషన్ తీసుకొని ఆ 7 స్టేషన్లు మనకు కల్పించారనంటే మరొకసారి తెలియజేస్తున్నాను, అది చారిత్రాత్మకమైనటువంటి విజయం. అది కేవలం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టో ఈ నెలలోనో నేను చెప్పుకున్నటువంటి మాట కాదు. తరతరాలు ఆ 7 స్టేషన్లు ఆ ప్రాంతం ఉద్దాన ప్రాంతం ఉన్నంత వరకు కూడా వాళ్ళందరూ కూడా గర్వంగా రేపు ఏ సెటిల్మెంట్ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి రైల్వేకి పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అన్నీ కూడా బ్రహ్మాండంగా విశాఖపట్నం మన జోన్లో మన డివిజన్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని అవి సాల్వ్ చేసుకునే పరిస్థితి వాళ్ళందరికీ ఉంటుంది. రెండో విజయం. మూడో విజయం ఇది కూడా రైల్వేస్కి సంబంధించింది. రైల్వేస్లో ఎప్పటి నుంచో నేను ఒక ఆశయం కింద పెట్టుకొని అసలు ఇంత పెద్ద జిల్లా, ఇంతమంది ప్రయాణికులు ఇటు చెన్నై, హైదరాబాద్, గుజరాత్ వరకు మన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సిఐఎస్ఎఫ్లో, సిఆర్పిఎఫ్లో, బిఎస్ఎఫ్లో, ఐటీబీపీలో ఇలా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా రైల్వేస్ వాడుకునే వాళ్ళందరూ అక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు. అలాంటి వారు ఇంతమంది ప్రయాణికులు రైల్వే ప్రయాణికులు ఉంటే మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎందుకు ఒక ట్రైన్ మొదలు కాదనేది నాకు ఒక సందర్భంలో ఎంతో కోపానికి కూడా గురయ్యాను. ఎలాగైనా సాధించాలి, ఎందుకు ఇక్కడ సాధించట్లేదని మీరు ఈ విషయం మీద కూడా చూస్తే ఎన్నో సందర్భాల్లో డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు, జిఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు, రైల్వే మినిస్టర్ గారు కలిసినప్పుడు మీరు ఇప్పుడు కూడా ప్రెస్లో అన్ని వార్తలన్నీ కూడా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో సందర్భాల్లో కలిశాను. అయితే 10 సంవత్సరాలు అయ్యింది. అంత అనుకున్నటువంటి స్థాయిలో మనం ఆశించిన రెస్పాన్స్ రాలేకపోయినా పట్టు వదలలేదు, ఎలాగైనా సాధించాలి. ఈరోజు కేంద్ర మంత్రిగా ఒక అవకాశం వచ్చింది, స్థాయి పెరిగింది,
రైల్వే మినిస్టర్ గారికి కలిసి ఇది 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి పోరాటం, ఇప్పటికైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి